సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మీ సుబ్రహ్మణ్యం కుకింగ్ ఛానల్. ఈరోజు మనమైతే కనుక బీరకాయ పప్పు అనేది ఎలా చేసుకోవాలో నేనైతే వీడియోలో చూపించబోతున్నాను. సో ముందుగా మనమైతే ఒక 250 గ్రామ్స్ పప్పు అయితే తీసుకోవాలి, కందిపప్పు. సో ఇప్పుడు నేను ఈ పప్పుని ఏం చేస్తానంటే వాష్ చేస్తాను. నేనైతే పప్పు అయితే వాష్ చేసుకున్నానండి, మీరు చూసుకోవచ్చు. ఇలా నీట్గా మనం పప్పు అయితే వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుంటాం. సో వాటర్ మరీ ఎక్కువైతే వేసుకోకండి, ఆ పప్పు మునిగితే సరిపోద్ది అనేటట్టుగా వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ పప్పును మనం కొంచెం టైట్గా బాయిల్ చేయబోతున్నాం. సో వాటర్ కొంచెం తక్కువైంది, కొంచెం వేసుకుందాం. సో ఇంట్లో మనం ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోబోతాం. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. సో చూసారు కదండి, నేనైతే కుక్కర్ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. సో మీకు ఒక 4 విజిల్స్ లేదా ఒక 5 విజిల్స్ అయితే సరిపోతాయి, లేదా ఎక్కువైనా పర్లేదు, ఒక 2. సో మనకి పప్పు ఎంత బాగా ఉడికితే మనకి దాని యొక్క కర్రీ యొక్క టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. సో నేనైతే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మనం ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే లేట్ చేయకుండా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. సో నేనైతే మీకు చూపిస్తాను ఏ వెజిటేబుల్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎంతైనా కట్ చేసుకోవాలనేది. సో మనమైతే ఇక్కడైతే చూసుకోండి, మనైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాం. సో బీరకాయ అయితే మనకి ఇలా చిన్న సైజు కావాలి. నెక్స్ట్ మంచిగా చాప్ చేసుకున్న టమాటో, ఇంకా మంచిగా చాప్ చేసుకున్న ఆనియన్, 1/2 కట్ చేసుకున్న ఒక 3 మిర్చి, ఒక 2 కరివేపాకు రెబ్బలు. సో ఈ గ్యాప్లో మనకైతే ఏమైందంటే పప్పు కూడా బాయిల్ అయిపోయింది. నేను కూడా మీకు ఇప్పుడు పప్పు చూపిస్తాను అది ఎలా బాయిల్ చేయాలో. సో చూసుకోవచ్చు మీరు, పప్పు అయితే ఇలా దగ్గరికి అయితే బాయిల్ అవ్వాలి. సో మీ దగ్గర ఒకవేళ పప్పు గుర్తుంటే కనుక ఇంకా ఎక్కడైనా ఉంటే కనుక ఒకసారి స్మాష్ చేసుకోండి. సో నేనైతే నీట్గా స్మాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం అయితే ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టుకుని నీట్గా మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం తడకైతే వేసుకుంటాను. సో తడకైతే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం జీరా కూడా వేసుకోవాలి. సో నేను జీరా కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం మిక్స్ చేసుకుందాం. మనం నీట్గా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులో కొంచెం గార్లిక్ అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. సో నీట్గా కరివేపాకు అయితే వేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో నేను చూడండి మంచిగా వచ్చేది మిక్స్ చేసుకుంటున్నాను. ఏమైనా చెప్పాలంటే గార్లిక్ అయితే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే మిర్చి ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ 2 మినిట్స్ అయిన తర్వాత మనం టమాటో అయితే యాడ్ చేసుకోవాలండి. దాన్ని కూడా మనం మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ మనం నీట్గా ఫ్రై అయితే చేసుకోవాలి టమాటో. అప్పుడు అది బాగా బాయిల్ అవుతుంది. నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం బీరకాయ అయితే వేసుకోవాలి. సో నేనైతే మొత్తం బీరకాయ అంతా వేసుకుంటున్నానండి. సో మొత్తం బీరకాయ అయితే వేసుకుని నేను నీట్గా కలుపుకుంటాను అన్నమాట. ఇప్పుడు సో మొత్తం బీరకాయ అయితే వేసుకుని నీట్గా నేను కలుపుకుంటున్నాను. మీరు కూడా ఇలా నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనది అలా ఒక 5 మినిట్స్ మనం ఖచ్చితంగా కుక్ చేసుకోవాలండి. అలా అయితే మనకి బీరకాయ బాగా కుక్ అవుతుంది అనమాట. ఈ యొక్క టెక్స్చర్ అనేది సాఫ్ట్ అవుతుంది. సో అలా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మధ్యలో కొంచెం కారం అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. కారం ఎంత అనేది మీ ఇష్టం అండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మ్యాక్సిమం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం 3 పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి. సో మంచిగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత అందులోకి ఇందాక చూపించినట్టు బాయిల్డ్ దాల్ అయితే నేను మళ్ళీ వేసుకున్నాను పప్పు.
వేసుకుని ఇంట్లో నీట్గా మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కూడా మీరు కూడా మిక్స్ చేసుకోవాలి. సో చూసుకోవచ్చు, నేనైతే ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ప్రాసెస్లో ఏది మిస్ అవ్వకూడదు. ఏది మిస్ అయినా సరే మనకి కర్రీ అనేది తేడా వస్తుంది. సో మనమైతే కొంచెం అయితే వాటర్ మిక్స్ చేసుకున్నాం. సో నీట్గా మంచిగా కలిపేసుకున్నాం. సో ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ అయితే చూసుకుందాం, సాల్ట్ ఎలా ఉందో ఏంటనేది. సో నాకైతే సాల్ట్ అయితే తక్కువైందండి. సో ఇప్పుడు నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. మీ అందరికీ వీడియో అయితే అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒక చేతిలో ఫోన్ ఇంకో చేతితో అన్నీ చేసుకుంటున్నాను. సో ఈరోజు వీడియో పెట్టడం కూడా కొంచెం లేట్ అవుద్ది, ఎందుకంటే ఇందాకే వచ్చిన కాలేజ్ నుంచి. సో ఇప్పుడు అన్నీ కట్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని చేసుకుంటున్నాను. సో నేనైతే సాల్ట్ అయితే మిక్స్ చేసుకున్నానండి. సో ఫ్లేమ్ అయితే కొంచెం మీడియంలో పెట్టుకోండి, మరీ హైలో కాకుండా మీడియంలో మెయింటైన్ చేయండి. సో మీరైతే పప్పు యొక్క టెక్స్చర్ బట్టి మీకు ఏ విధంగా కావాలో, మీకు ఇప్పుడే కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఈ టైంలో ఆపేసుకోవచ్చు, లేదా కొంచెం టైట్ అయితే బాగుంటుంది అనుకుంటే కనుక ఒక 1 minute 2 minutes ఆగి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే కనుక అడుగు పడేస్తుంది అనమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా కనుక కొత్తగా వస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్లో పెట్టుకోండి. డన్. సో ఇలా నేను ఏదైతే కాలేజీలో నేనైతే ప్రాక్టికల్గా నేర్చుకున్నానో సో అదైతే నేను మీ ముందు చూపిస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి మనమైతే కలుపుకుందామండి. సో మనకైతే ఈ టైట్ అయితే సరిపోద్ది నాకైతేనే. సో మీరు ఎలా కావాలో మీరు చూసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. చూసారు కదా బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో. సో ఈ విధంగా మీరైతే బీరకాయ పప్పు చాలా ఇష్టంగా పిల్లలు కూడా చాలా తింటారండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.